హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. ఈజీగా చేసుకుని చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇందుకోసం చికెన్ ముక్కల్ని ఇలా పెద్ద పెద్ద పీసులుగా అయితే తీసుకోవాలి. ఇందులో కొంచెం కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా బాగా ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకొని ఒక 10 అవర్స్ వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మీకు 10 అవర్స్ వీలు కాకపోతే కనీసం ఒక 6 అవర్స్ అయినా ఈ ముక్కల్ని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం కలిపిన మసాలాలన్నీ ముక్కలకి చక్కగా పడతాయి. తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత ఒక బాండ్లీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇది కొంచెం హీట్ అయ్యాక అందులో మనకు ఈ డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని అయితే మనము ఇందులో వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనము పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని లోకి తగ్గించుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ మనం ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, నేనైతే ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టాను. ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలన్నింటినీ వేసాను. లో ఫ్లేమ్లో అయితే లోపల ముక్క బాగా ఉడుకుతుంది. అదే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఊరికే మాడిపోతుంది, కానీ లోపల అయితే పచ్చిగా ఉంటుంది. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఈ పీసెస్ అన్నీ రెడీ అయిపోయాయి. మధ్య మధ్యలో కలుపుతూ మనము తీసుకోవాలి. తర్వాత మిగతా ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫస్ట్ చేసిన లాగానే మొత్తం అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్కి అయితే దాదాపు ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇవి కొంచెం లోపల అంతా ఉడకడానికి. ఇలా మధ్య మధ్యలో వీటిని కూడా కలుపుకుంటూ మనము వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో మన లెగ్ పీసెస్ వచ్చేసి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. వీటి కాంబినేషన్గా మనము ఒక ఉల్లిపాయ ఇంకా లెమన్ పిండుకొని తింటే ఆ టేస్టే వేరు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.